పాండురాజు భార్యలు కుంతికి, మాద్రికి పాండవులు ఎలా పుట్టారో ముందర ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కౌరవులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో అతి పురాతన కాలంలోనే మన సైన్స్ ఊహకు అందనంత ఎత్తులో ఉంది. అందుకు ఉదాహరణే కౌరవుల జననం. కుంతికి ధర్మరాజు పుట్టిన వెంటనే ఆ వార్త హస్తినాపురానికి చేరింది. 100 మంది సంతానం కలుగుతారని వ్యాసుడు గాంధారికి వరమిచ్చాడు. ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భవతి. విచిత్రంగా 9 నెలలకు రావాల్సిన ప్రసవం 2 ఏళ్లవుతున్నా కాలేదు. ఈలోపే ధర్మరాజు పుట్టాడని గాంధారికి తెలిసింది. గాంధారిలో అసూయ మొదలైంది. ముందు తనకు బిడ్డ పుట్టాలని, అతను రాజ్యమేలాలని గాంధారి అనుకుంది. కానీ కథ మారింది. అందుకే గాంధారి అసూయతో తన గర్భం మీద కొట్టుకుంది. అప్పుడు ఒక మాంసపిండం గర్భం నుంచి జారి కింద పడింది. ఆ మాంసపిండాన్ని చూసి గాంధారి ఏడుస్తోంది. అప్పుడు వ్యాసుల వారు వచ్చారు. 100 మంది పుడతారని వ్యాసుడు వరమిచ్చాడు కదా, అదే మాట పట్టుకుని గాంధారి వ్యాసుడిని నిలదీసింది. మీరు 100 మంది పుడతారని అన్నారు, కానీ ఈ మాంసపిండం పుట్టిందని ఆయనకు చూపించింది. జరిగినదేమిటో వ్యాసుల వారు గ్రహించారు. ఆమెను ఓదార్చారు. ఇక్కడే వ్యాసుల వారు చేసిన వైద్యం నిజమైన ఊహైనా అదో అద్భుతం. ఇప్పటికీ ఆ రహస్యం అంతు చిక్కనిది. గాంధారి గర్భం నుంచి జారిన ఆ మాంసఖండాన్ని 100 భాగాలుగా చేశారు వ్యాసులవారు. ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్రలో ఆవు నేతిలో భద్రపరచమన్నారు. తన మంత్రశక్తితో ఆ పిండ భాగాలకు జీవశక్తిని ఇచ్చారు. పాత్ర అంటే ఇప్పుడు మనం చూసే మట్టి కుండలో ఇంకేవో కాదు, అవి ప్రత్యేకమైన ఘృత భాండాలు. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ తరహా పాత్రలు. మాతృగర్భం బయట అలాంటి పరిస్థితిని సృష్టించే పాత్రను వ్యాసుడు సృష్టించాడు. మోడర్న్ సైన్స్ని మించింది లేదు అంటారు కదా. ఇప్పటికీ మాతృగర్భాన్ని పోలిన వాతావరణాన్ని సైంటిస్టులు సృష్టించలేకపోయారు. పిండాన్ని బయటకు తీసినా సరోగసి ద్వారా మరో స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడం వరకే మనం సాధించగలిగాం. భారతంలో ఏకంగా స్త్రీ గర్భాన్ని పోలిన పాత్రను తయారు చేశారు వ్యాసుడు. ఆ పాత్రలో ఏవో రసాయనాల్లో ఆ పిండాన్ని ఉంచారు. అప్పుడు గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని అడిగింది. అప్పుడు ఒక మాంసఖండం నుంచి మరో భాగాన్ని తీసి 101 భాగాలను ఘృత భాండాల్లో ఉంచారు. ఇక్కడ ఆడపిల్ల పుట్టాలంటే స్త్రీలో ఎక్స్ క్రోమోజోమ్, పురుషుడిలో మరో ఎక్స్ క్రోమోజోమ్ కలవాలని ఇప్పటి సైన్స్ చెప్తున్నదే. అదే XY క్రోమోజోములు కలిస్తే మగబిడ్డ పుడతాడు. ఈ ఫార్ములా తెలిస్తేనే ఆడబిడ్డనో మగబిడ్డనో పుట్టించడం సాధ్యమవుతుంది. అలాంటిది ఆ కాలానికే వ్యాసుడికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తెలుసా? ఆ లెక్కన ఈ ప్రపంచపు మొట్టమొదటి జెనెటిక్ ఇంజనీర్ వ్యాసుడే అవుతాడు. పిండాలను భద్రపరిచిన ఆ ప్రత్యేకమైన పాత్రను రోజూ గాంధారిని తాకమన్నారు వ్యాసులవారు. తల్లి స్పర్శ లేకపోతే పుట్టిన బిడ్డలో సరైన చైతన్యం ఉండదు. ఆ సైన్స్ కూడా తెలిసిన మేధావి వ్యాసుడు. అలా వ్యాసుడి గ్రేట్ మెడికల్ వండర్తో గాంధారికి 101 మంది పిల్లలు పుట్టారు. వారిలో 100 మంది కొడుకులు, ఒక ఆడపిల్ల. ఆమె పేరు దుస్సల. ఆమె అందరికీ చెల్లి. ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. కౌరవుల్లో చాలామంది పేర్ల ముందు దు అనే అక్షరం ఉంటుంది. వారిని విలన్లుగా చూపించేందుకు వ్యాసుడు అలా పేర్లు పెట్టాడని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఇవేం చెడ్డ పేర్లు కావు. దుర్యోధనుడు అంటే అర్థం యుద్ధంలో అతనికి ఎవరూ సాటి రాలేరు అని, దుశ్శాసనుడు అంటే శాసనం చేస్తే తిరుగు లేదు అని. ఇంత మంచి పేర్లు పెట్టారు వారికి. అయితే దుర్యోధనుడు పుట్టగానే వింతలు అపశకునాలు జరిగాయి. దుర్యోధనుడు పుడుతూనే గాడిదలా ఏడ్చాడు. ఆ ఏడుపు విని బయట జంతువులన్నీ అరిచాయి. అతను పుట్టినప్పుడు సుడిగాలులు వీచాయి. ఒక్కసారిగా భూమి వేడెక్కింది. ఇన్ని రకాల అపశకునాలు అందరినీ భయపెట్టాయి. ధృతరాష్ట్రుడు కూడా భయపడ్డాడు. ఈ అపశకునాలకు భయపడి జ్యోతిష్యులను పిలిచాడు. భీష్ముడి సమక్షంలో జ్యోతిష్యులు దుర్యోధనుడి జాతకం చూశారు. దుర్యోధనుడి వల్ల వంశం నాశనమవుతుందని చెప్పారు. ఎంతైనా ధృతరాష్ట్రుడు తండ్రి కదా, ఏదైనా పరిహారం ఉందా అని కన్న ప్రేమతో అడిగాడు. ఈ పిల్లాడిని చంపడం తప్ప వేరే పరిహారం లేదన్నారు పండితులు. ఇతని వల్ల రాజ్యాలే నాశనం అయిపోతాయి కాబట్టి ఇలాంటి బిడ్డను విడిచిపెట్టడమే మంచిదని చెప్పారు. ఏ తండ్రైనా బిడ్డను వదులుకోలేడు కదా. అప్పటి ధృతరాష్ట్రుడు అలానే ఆలోచించాడు. ఏది ఏమైనా పెద్ద కొడుకుని వదులుకునేది లేదన్నాడు. ఆ నిర్ణయమే ముందున్న భారత కథను నడిపించింది. గాంధారికి 2 ఏళ్ల పాటు ప్రసవం కాలేదని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి వ్యక్తిగత పరిచర్యలు గాంధారి చేయలేకపోయింది.
అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు యుయుత్సుడు. అలా ధృతరాష్ట్రుడికి యుయుత్సుడితో కలిపి 101 మంది కొడుకులు, ఒక కూతురు. ఇది ధృతరాష్ట్రుడు గాంధారి కుటుంబం. కౌరవుల పుట్టుక తర్వాత వ్యాసభారతం ఆది పర్వంలో కర్ణుడి పుట్టుక గురించి ఉంటుంది. పాండవులు కౌరవుల కంటే కర్ణుడు పెద్దవాడు. కర్ణుడు లేని భారతం లేదు. కుంతి గురించి ముందే చెప్పుకున్నాం. యాదవరాజు సూరసేనుడు. అతనికి పుట్టిన 5 కూతుళ్లలో 4వ అమ్మాయి కుంతి. ఆమె అసలు పేరు పృథ. ఆమెను సూరసేనుడు పిల్లలు లేని అతని మేనమామ కుంతీభోజుడికి దత్తత ఇచ్చాడు. అందువల్ల పృథకు కుంతి అనే పేరు వచ్చింది. కుంతీదేవికి సహనం చాలా ఎక్కువ. కుంతిభోజుని రాజ్యానికి ఒకసారి దుర్వాసుడు వచ్చాడు. అప్పుడు కుంతి అతనికి అద్భుతమైన సేవలు చేసింది. ఆమె సేవలు నచ్చి దుర్వాస మహర్షి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో ఒక బిడ్డ కలుగుతాడు. భర్తతో బిడ్డలు కలగాలి గాని దేవతలతో బిడ్డలేంటి అని మనకు అనిపించవచ్చు. మరి మహాభారతంలో రాక్షస గణాలను సంహరించాలంటే దేవతలు వీరులుగా పుట్టాలి కదా. ఆ విధిరాతలో దుర్వాసుడు పాండవులను పుట్టించేందుకు ఒక చిన్న పాత్ర పోషించాడంతే. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని సైన్స్తో ముడిపెట్టలేం. ఈ విశ్వంలో సైన్స్ ఒక చిన్న భాగం మాత్రమే. అలా మంత్రాన్ని ప్రసాదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. 16 ఏళ్ల వయసులో ఉండే ఉద్రేకం, ఉత్సాహం కుంతికి కూడా ఉన్నాయి. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించి చూడాలనుకుంది. దూరంగా 1000 కాంతులతో సూర్యుడు మెరిసిపోతున్నాడు. సూర్యుడి సౌందర్యాన్ని చూసి మంత్రాన్ని పఠించి ఆ ఉదయభానుడిని ఆహ్వానించింది కుంతి. సూర్యుడు మానవ రూపం ధరించి వచ్చేశాడు. కుంతి భయపడింది. మంత్రాన్ని పరీక్షించడానికే తప్ప కావాలని పఠించలేదు అని సూర్యుడికి చెప్పింది. మంత్రాన్ని పఠించిన తర్వాత దాని ప్రయోజనం పొందకుండా ఉంటే దోషమన్నాడు సూర్యుడు. నాకు పెళ్లి కాలేదు, తల్లిని అయితే నా పరిస్థితి ఏంటి అంది కుంతి. నా రాక వ్యర్థం కాకూడదు అని చెప్పి ఆమె కన్యత్వానికి భంగం కలగకుండా శిశువుని ప్రసాదించాడు. ఈ శిశువు వల్ల ఆమెకు ఎలాంటి దోషము కలగదని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు సూర్యుడు. అనుకోకుండా పుట్టిన శిశువు, పైగా సహజ కవచ కుండలాలు, పుట్టుకతో వీరత్వంతో పుట్టాడు. ఆ శిశువుని ఏం చేయాలి? పెళ్లి కాకుండా పిల్లాడు అంటే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. అందుకే తనకు నమ్మకస్తురాలైన ఓ చెలికత్తెను పిలిచింది. శిశువు ఉంచేందుకు ఒక పేటిక తయారు చేయించింది. శిశువుకు ఏమీ కాకుండా రక్షణ కవచం కట్టింది. అలా ఆ పేటికలో శిశువును ఉంచి నదిలో వదిలేసింది. ఆ పేటిక నదిలో ప్రయాణించి చర్మణ్వతి అనే నదిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ నది యమునలో కలిసింది. యమున నుంచి ఆ పెట్టె గంగలోకి వచ్చింది. ఆ సమయంలో గంగా తీరంలోనే ఉన్న అధిరథుడు, రాధ అనే సూత దంపతులకు ఆ పెట్టె కనిపించింది. తీసి చూస్తే సూర్యుడిలా వెలిగిపోతున్న మగబిడ్డ. ఆ బిడ్డను వారిద్దరూ పెంచుకున్నారు. రాధ పెంచింది కాబట్టి రాధేయుడు అనే పేరు వచ్చింది. పుడుతూనే సహజ కవచ కుండలాలు ఉన్నాయి కాబట్టి వసుషేణుడు అనే పేరు కూడా కర్ణుడికి ఉంది. ఇది కర్ణుడి పుట్టుక. కర్ణుడు పుట్టిన తర్వాతే కుంతి పాండురాజుని వివాహం చేసుకుంది. కర్ణుడి విషయాన్ని తనలోనే దాచుకుంది. ఆ తర్వాత పాండవులు కౌరవులు పుట్టారు. అలా పాండవులు కౌరవుల కన్నా కర్ణుడు కనీసం 2 ఏళ్లు పెద్దవాడు. పాండవులు పుట్టిన తర్వాత ఒక సాయంత్రం వేళ పాండురాజు మాద్రితో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఆ ఆహ్లాదకర వాతావరణంలో పాండురాజుకి మాద్రితో కలవాలన్న కోరిక పుట్టింది. వద్దు, ప్రాణాలకు ప్రమాదం అని మాద్రి ఎంత చెప్పినా వినలేదు. కాసేపటికే పాండురాజు మరణించాడు. అంతకుముందు కిందముడు అనే ఋషి శపించాడని చెప్పుకున్నాం కదా. ఆ శాపం వల్ల పాండురాజు మరణించాడు. పాండురాజు మరణంతో కుంతికి మాద్రికి ఏం చేయాలో తోచలేదు. పెద్ద భార్యను నేను కనుక పాండురాజుతో పాటు తాను అగ్నిలో ప్రవేశిస్తానని మాద్రికి చెప్పింది కుంతి. ఇది సతీ సహగమనం కాదని గుర్తించాలి. ఇది కుంతికి భర్త లేని జీవితం మీద విరక్తి కలిగి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆ కాలంలో స్వచ్ఛందంగా కొందరు పతివ్రతలు భర్తతో పాటు ప్రాణాలు వదిలారు. ఆ నియమం కలియుగానికి వర్తించదు. కుంతి తన నిర్ణయాన్ని మాద్రికి చెప్పి పిల్లలను అప్పగించింది. కానీ మాద్రి ఒప్పుకోలేదు. భర్త మరణానికి తానే కారణం కాబట్టి పాండురాజు చితిలో సహగమనం తాను చేస్తానంది మాద్రి. అంతేకాదు, వ్యాసభారతంలో ఇక్కడ కుంతి గురించి మాద్రి చెప్పిన మాటలు విలువైనవి. నీ పిల్లలను నా పిల్లలుగా నేను చూస్తానో లేదో తెలియదని మాద్రి అంది. నా పిల్లలైన నకుల సహదేవులను నీ బిడ్డల కంటే ఎక్కువగా చూస్తావన్న నమ్మకం ఉందని కుంతి గురించి మాద్రి చెప్పింది. కుంతి అంత గొప్ప స్త్రీ.
అలా భర్తతో పాటు సహగమనం చేసేందుకు కుంతిని ఒప్పించింది మాద్రి. అలా పాండురాజు చితిమీదే మాద్రి కూడా ప్రాణాలు విడిచింది. అప్పటికి శతశృంగ పర్వత ప్రాంతంలో కుంతి పాండవులు ఉన్నారు. ఈ విషాద ఘటన జరిగాక అక్కడ ఉన్న ఋషులు కుంతిని పాండవులను హస్తినాపురానికి చేర్చారు. అలా పాండవులు కుంతి హస్తినాపురానికి చేరారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. భీష్ముడికి ధృతరాష్ట్రుడికి అప్పచెప్పారు. కుంతి కూడా ధైర్యంగా హస్తినకు వచ్చింది. భర్త లేకపోతే హస్తినలో విలువ ఉండదని తెలుసు. అందుకే మహర్షులను పెద్ద మనుషులను వెంటబెట్టుకుని హస్తినలో ప్రవేశించింది కుంతి. పాండురాజుకి మాద్రికి పాండవులతో అంత్యక్రియలు చేయించాడు భీష్ముడు. ధృతరాష్ట్రుడు అప్పటి పాండవులను చేరదీశాడు. ప్రేమగానే చూశాడు. రోజులు గడుస్తున్నాయి. కౌరవులు పాండవులు కలిసి ఆడుకుంటున్నారు. బాలభారతం నడుస్తోంది. అప్పటికి ఇంకా ధృతరాష్ట్రుడి నాయనమ్మ అంటే శంతనుడి భార్య సత్యవతి బతికే ఉంది. అప్పుడే సత్యవతి కుమారుడు వేదవ్యాసుడు హస్తినకు వచ్చాడు. అతను సత్యవతికి జరగబోయే భవిష్యత్తు అంతా చెప్పాడు. వ్యాసుడు చెప్పిన మాటలివి. రాబోయేవన్నీ గడ్డు రోజులు. ధృతరాష్ట్రుడి పెద్ద కొడుకు దుర్యోధనుడి వల్ల వంశనాశనం అవుతుంది. కౌరవుల అధర్మాలను నువ్వు చూడలేవు. అందుకే ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకో. నీతో వచ్చేందుకు ఇష్టం ఉంటే నీ కోడలను కూడా తీసుకువెళ్ళు అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పినట్టే సత్యవతి చేసింది. 2 కోడళ్లతో తపోవనానికి వెళ్ళిపోయింది. ఇక్కడితో సత్యవతి, అంబిక, అంబాలికల పాత్రలు ముగిసినట్టే. కౌరవులు పాండవులు అప్పటికి చాలా చిన్నవాళ్ళు. అందరూ కలిసే ఆడుకుంటున్నారు. పాండవులు కౌరవులు ఇద్దరూ కురువంశానికి చెందినవారే. కానీ పాండురాజు కొడుకులు కాబట్టి ఆ 5గురు పాండవులుగా గుర్తింపు పొందారు. అందరిలో కాస్త ఎక్కువ అల్లరి చేసేవాడు భీముడు. అతని బలాన్ని చూస్తే కౌరవులకు అసూయగా ఉండేది. అన్ని పందాల్లో అతనే గెలిచేవాడు. భీముడి బలం గురించి ఓ కథ ఉంది. ఓసారి భీముడిని ఎత్తుకుని కుంతీదేవి పాండురాజుతో స్నానానికి వెళ్ళింది. అక్కడో పులి అనుకోకుండా ఎదురుపడింది. కుంతి భయపడింది. ఆ భయానికి భీముడు జారిపోయాడు. భీముడు ఒక పెద్ద రాయిపై పడ్డాడు. కుంతి కంగారు పడింది. తీరా చూస్తే భీముడు పడ్డం వల్ల ఆ రాయి నుజ్జునుజ్జు అయింది. భీముడికి ఏమీ కాలేదు. అంతటి బలవంతుడు భీముడు. పాండవుల్లో ఒక్కొక్కరికి ఒక్కో శక్తి ఉంది. కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగిలిన ఎవ్వరూ పెద్ద శక్తిమంతులు కాదు. ఇది కౌరవుల్లో ఎక్కువగా అసూయను కలిగించింది. ఆ అసూయ పెరిగి పెద్దది అవుతూనే ఉంది. ఆ అసూయ వల్లే దుర్యోధనుడికి దుర్బుద్ధి పుట్టడం మొదలైంది. చిన్న వయసులోనే పాండవులపై హత్యా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలాంటి ఘోరమైన ఆలోచనలు ఉన్న దుర్యోధనుడిని కొన్ని సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ హీరోగా చూపించిన పైత్యపు కథలు ఉన్నాయి. దుర్యోధనుడు ఏనాడు మంచి ఆలోచనలతో ప్రవర్తించలేదు. దుర్యోధనుడు ఒక్క మంచి పని చేసినట్టు వ్యాసభారతంలో ఎక్కడా లేదు. చిన్న వయసులోనే ఉన్న బాల దుర్యోధనుడు భీముడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి కారణం కూడా ఆ చిన్న వయసులోనే ఆలోచించాడు దుర్యోధనుడు. అందరిలోకి పెద్దవాడు ధర్మరాజు. భీముడు అర్జునుడు ఇద్దరూ తోడుంటే ధర్మరాజే చక్రవర్తి అవుతాడు. అదే భీముడిని అర్జునుడిని చంపేస్తే ఆ తర్వాత పాండవులు బలహీనులు అవుతారు. కాబట్టి తాను రాజ్యం చేయొచ్చని ఆ చిన్న వయసులోనే ఆలోచించాడు. అందుకు ముందు భీముడిని చంపాలనుకున్నాడు దుర్యోధనుడు. గంగా తీరంలో జలక్రీడలు ఆడేందుకు ఏర్పాట్లు చేయించాడు. నీటిలో ఆటలంటే ఏ పిల్లలకైనా ఇష్టమే. కౌరవులు పాండవులు అందరూ ఉత్సాహంగా వెళ్లారు. ఆ నదిలో భీముడిని తోసేసి చంపేయాలని దుర్యోధనుడి ఆలోచన. ఆ తర్వాత ధర్మరాజుని అర్జునుడిని బంధించాలని కుట్ర. నీటిలో బాగా ఆటలు ఆడాక అందరికీ బాగా ఆకలి వేసింది. అద్భుతమైన రుచికరమైన వంటకాలు చేయించాడు దుర్యోధనుడు. భీముడి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించాడు దుర్యోధనుడు. భీముడికి ప్రత్యేకంగా వడ్డించిన ఆహారంలో విషాన్ని కల్పించాడు దుర్యోధనుడు. విషం కలిపిన భోజనం చేశాక భీముడికి మైకం వచ్చింది. పాండవులు లేని సమయంలో నదిలో పాములు బాగా తిరిగే ప్రాంతంలో భీముడిని పడేశాడు దుర్యోధనుడు. నదిలో ఉన్న విషపునాగులు భీముడిని కాటేశాయి. విషానికి కొన్ని విషాలే విరుగుళ్ళుగా పనిచేస్తాయి. భీముడికి దుర్యోధనుడు ఎక్కించిన విషం భావన విషం, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినది. పాములు కాటేయడం వల్ల భీముడి శరీరంలోకి నేరుగా ఎక్కిన విషం జంగమ విషం, అంటే నేరుగా పాము కోరల్లోంచి ఎక్కిన విషం. పాము విషం అప్పటికే భీముడి శరీరంలో ఉన్న విషాన్ని విరిచేసింది. వెంటనే భీముడికి స్పృహ వచ్చింది. కాటేస్తున్న పాములను విసిరేస్తున్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక సర్పాలు తమ రాజైన నాగరాజుకి విషయం చెప్పాయి. నాగులకు రాజు వాసుకి. ఇంత శక్తివంతమైన దివ్య సర్పాలను కూడా భయపడుతున్న ఆ పిల్లాడు ఎవరో చూద్దామని వెళ్ళాడు. వాసుకితో పాటు మరో సర్పరాజు ఆర్యకుడు కూడా వెళ్ళాడు. ఈ ఆర్యకుడు
కుంతీదేవి అసలు తండ్రి యాదవరాజు సూరసేనుడికి తాత అవుతాడు. నాగరాజు ఆర్యకుడు భీముడిని చూసి ఇతను నాకు మునిమనవడు అవుతాడని చెప్పాడు. వెంటనే వాసుకి భీముడికి మర్యాదలు చేసి తన లోకానికి తీసుకెళ్లాడు. నది బయట భీముడి కోసం పాండవులు వెతుకుతున్నారు. ముందే హస్తినకు వెళ్ళాడేమో అనుకుని చూస్తే హస్తినలోనూ లేడు. భీముడు కనిపించడం లేదని తెలిసి కుంతి భయపడింది. ఎంత వెతికినా భీముడు కనిపించలేదు. మరిది విదురుడి దగ్గరకు పరిగెత్తింది. విదురుడు మహాజ్ఞాని, పాండవులు మహాశక్తివంతులు, వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరని కుంతిని ఓదార్చాడు విదురుడు. 7 రోజులు గడిచిపోయాయి. భీముడు ఇంకా హస్తినకు రాలేదు. భీముడు మరణించాడని దుర్యోధనుడు వేడుక చేసుకున్నాడు. అక్కడ నాగలోకంలో భీముడు అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. సర్పరాజు వాసుకి ఒక గొప్ప మందుని ఒకదాన్ని భీముడికి ఇచ్చాడు. ఇది తాగితే 1000 ఏనుగుల బలం వస్తుందని భీముడికి చెప్పాడు. ఆ మందుని ఒక్క గుక్కలో తాగేశాడు భీముడు. భీముడు సంపాదించిన ఈ బలాన్ని నాగాయుత బలం అంటారు. ఆ తర్వాత వాసుకి స్వయంగా భీముడిని గంగా తీరంలో వదిలాడు. భీముడు నేరుగా హస్తినకు వెళ్ళి తల్లిని కలిసి జరిగిన విషయం చెప్పాడు. ధర్మరాజు మాత్రం భీముడిని పక్కకు పిలిచి జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు. ఇప్పుడు రచ్చ చేస్తే అదే అదనుగా దుర్యోధనుడు విషయాన్ని పెద్దది చేస్తాడు. అది పాండవుల భవిష్యత్తుకే ఇబ్బంది. అందుకే వద్దన్నాడు. అంత మేధావి ధర్మరాజు. భీముడిని చూశాక దుర్యోధనుడికి నోట మాట రాలేదు. పాండవులు కౌరవులకు హస్తినలో విద్యాభ్యాసం మొదలైంది. అన్ని రకాల శిక్షణలు పొందుతున్నారు. పాండవులకు కౌరవులకు ఇద్దరికీ శిక్షణ ఇస్తున్న గురువు కృపాచార్యుడు. ఈ కృపాచార్యుడు ఎవరు? గౌతమ ఋషి వంశానికి చెందిన మహర్షి శరద్వంతుడు. అతను ఓసారి ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు శరద్వంతుని నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు వల్ల 2 పిల్లలు పుట్టారు. 2 కవలలు, అంటే తల్లి గర్భం అవసరం లేకుండానే పుట్టారు. మహాభారతంలో సైన్స్కి అందని ఇలాంటి విషయాలు ఎన్నో కనిపిస్తాయి. భారతంలో విచిత్రమైన పుట్టుకల్లో కృపాచార్యుడు, అతని చెల్లి కృపి ముఖ్యమైనవారు. గాంధారి గర్భం నుంచి జారిపడ్డ పిండాన్ని ఘృతభాండాల్లో పెట్టారు వ్యాసుడు. అతని జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల కౌరవులు పుట్టారు. శరద్వంతుడు స్త్రీ అవసరం లేకుండానే తన మానసిక శక్తితో పిల్లల్ని పుట్టించాడు. అది కూడా కవలలు. అది ఒక బాబు, ఒక పాప. ఇది ఎంతో అద్భుతమైన విషయం. మనసుని మన నియంత్రణలోకి తెచ్చుకుంటే ఏ అద్భుతాన్నైనా చెయ్యొచ్చని ఇప్పటి సైన్స్ కూడా చెప్తుంది. అలా శరద్వంతుడు మానసిక శక్తితోనే కవల పిల్లల్ని కన్నాడు. వారిని అలానే వదిలేసి శరద్వంతుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో భీష్ముడు తండ్రి శంతనుడు వేటకు వెళ్ళాడు. అక్కడ ఈ పిల్లల ఏడుపులు వినిపించాయి. మహా తేజస్సుతో కనిపిస్తున్న ఆ పిల్లలను శంతనుడు హస్తినకు తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శంతనుడు కృపతో, అంటే దయతో తెచ్చిన పిల్లలు కాబట్టి మగబిడ్డకు కృప అని, ఆడబిడ్డకు కృపి అని పేర్లు పెట్టారు. ధృతరాష్ట్రుడు, పాండురాజులు పుట్టక ముందు నుంచి ఉన్నవాడు కృపుడు. భీష్ముడు కాలం నాటివాడు. దుర్యోధనుడికి తాత వరుస అవుతాడు. కృప, కృపి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిద్దరి తండ్రి శరద్వంతుడు హస్తినకు వచ్చాడు. తన పిల్లలను చూసుకున్నాడు. తండ్రిగా పరిచయం చేసుకొని మీరు గౌతమ వంశీకులు అని వారి పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. శరద్వంతుడు అస్త్రవిద్య, శస్త్రవిద్యల్లో గొప్ప నిపుణుడు. హస్తిన నుంచి వెళ్తూ వెళ్తూ కృపుడికి తనకు తెలిసిన అస్త్రాలన్నీ నేర్పి వెళ్ళాడు. అస్త్రం అంటే ఆయుధం, శస్త్రం అంటే మంత్రాన్ని పఠించి గడ్డి పరకను ప్రయోగించిన ఆయుధంలా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని వెపన్స్కి కోడ్స్ పెడుతున్నారు కదా, అలాంటివే శస్త్రాలు. కృపుడు తండ్రి నుంచి అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు. అస్త్ర విద్యలో గొప్ప విజ్ఞానం సంపాదించాడు. మహావీరుడు కృపుడు. పాండవులకు కౌరవులకు తొలి గురువు కృపుడే. గురువు కాబట్టి కృపాచార్యుడు అయ్యాడు. ఇది కృపాచార్య కథ. ఇక కృపాచార్య తర్వాత పాండవులు కౌరవుల గురువు ద్రోణుడు. ద్రోణాచార్య పుట్టుక నుంచి అతని చరిత్ర అంతా అద్భుతమైన రహస్యాలే. ద్రోణుడే లేని మహాభారతాన్ని అస్సలు ఊహించలేం. కృపాచార్యుడి తర్వాత పాండవులకు కౌరవులకు గురువు ద్రోణుడే. అర్జునుడు అంతటి మహావీరుడు అయ్యాడంటే కారణం ద్రోణుడు. ఇంతకీ ద్రోణుడు ఎవరు? అతని కథ ఏంటి? మహాభారతం కాలం నాటికే యంత్రశాస్త్రం, వైమానిక శాస్త్రాలపై ఈ కాలానికి మించి పరిశోధనలు జరిగాయి. కొత్త కొత్త వెపన్స్ ఎన్నో కనిపెట్టారు. ఆ శాస్త్రంలో ఆరితేరిన మహర్షి భరద్వాజుడు. అతని కుమారుడే ద్రోణుడు. కృపాచార్యుడిలాగే ద్రోణుడి పుట్టుక కూడా ఒక అద్భుతమే. అప్పటి మహర్షుల్లో చాలామంది వివాహ జీవితానికి దూరంగా ఉన్నారు.
కానీ వారి విజ్ఞానానికి వారసులు కావాలి కదా. అందుకే స్త్రీ అవసరం లేకున్నా పిల్లలను పుట్టించగలిగే టెస్ట్ ట్యూబ్ని మించిన టెక్నాలజీని ఆనాడే కనిపెట్టారు. స్త్రీ గర్భాశయం వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా కనిపెట్టగలిగారు. గర్భాన్ని పోలిన ప్రత్యేకమైన కుండలో వీర్యాన్ని పిండంగా మార్చే సాంకేతికతను భరద్వాజుడు లాంటి మహర్షులు కనిపెట్టారు. కృపాచార్యుడు, అతని చెల్లి కృపి అలా పుట్టినవారే. ఈ టెక్నాలజీతోనే గాంధారి గర్భం నుంచి జారిన పిండం నుంచి వ్యాసుడు కౌరవులను పుట్టించాడు. కృపాచార్యుడు పుట్టిన ఆ కాలంలో భరద్వాజుని తేజస్సు నుంచి పుట్టాడు ద్రోణుడు. భరద్వాజ మహర్షి ఓసారి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోనే విహారం కోసం గంధర్వ కన్య ఘృతాచి వచ్చింది. ఆమెను చూసి భరద్వాజుడి రేతస్సు పతనమైంది. ఆ తేజస్సుని ఒక కుండలో భద్రపరిచి పిండంగా మార్చాడు. ఆ పిండమే శిశువుగా పుట్టాడు. ద్రోణ అంటే కుండ అని అర్థం. కుండలో పుట్టాడు కాబట్టి ద్రోణుడు అని పేరు పెట్టాడు భరద్వాజుడు. తండ్రి భరద్వాజ మరో ఋషి అగ్నివేశుడి దగ్గర ద్రోణుడు దివ్యాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. ఇక్కడ మరో విచిత్రం చూడండి. ద్రోణుడి తరహాలోనే పుట్టినవారు కృపాచార్యుడు, కృపి. కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మాతృగర్భంతో సంబంధం లేకుండా పుట్టినవాళ్లే. వారిద్దరికీ పుట్టినవాడే అశ్వత్థామ. పుడుతూనే గుర్రంలా సకిలించాడట. అశ్వం అంటే గుర్రం కదా, అందుకని అశ్వత్థామ అని పేరు పెట్టారు. ద్రోణుడు అగ్నివేశుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకునే సమయంలో అక్కడే యజ్ఞసేనుడు అనే యువరాజు కూడా విద్యలు నేర్చుకునేవాడు. ఈ యజ్ఞసేనుడికి మరో పేరే ద్రుపదుడు. పాంచాలరాజు వృషతుడి కుమారుడు ద్రుపదుడు. ద్రోణుడు, ద్రుపదుడు మంచి మిత్రులు. జీవితాంతం మనం స్నేహితులుగా ఇలాగే ఉండాలని ఒట్లు కూడా పెట్టుకున్నారు. విద్య పూర్తయ్యాక ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడి దగ్గర అసమాన విద్యలు ఉన్నా తినడానికి తిండి మాత్రం లేదు. నిరుపేద జీవితాన్ని గడిపాడు. అశ్వత్థామకు ఆవుపాలు ఇచ్చే స్తోమత లేక మేకపాలలో నీళ్లు కలిపి పట్టేవాడు. అంత పేదరికాన్ని అనుభవించాడు ద్రోణుడు. ఆ పాలు కూడా కొడుకుకు పట్టలేని స్థితికి వచ్చాడు. అప్పుడు ద్రోణుడికి తన స్నేహితుడు ద్రుపదుడు గుర్తొచ్చాడు. సహాయం చేస్తాడన్న ఆశతో ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు ద్రోణుడు. కానీ ద్రుపదుడు తన రాచరిక అహంకారంతో స్నేహాన్ని మర్చిపోయాడు. ద్రోణుడిని సభలోనే తీవ్రంగా అవమానించాడు. నేను రాజుని, నువ్వు దరిద్రుడివి అన్నాడు. నాతో స్నేహం చేసేంత స్థాయి నీకు లేదన్నాడు. ఆ అవమానాన్ని ద్రోణుడు తట్టుకోలేకపోయాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అవమాన భారంతోనే బాధతో బావమరిది అయిన కృపాచార్యుడి దగ్గర ఆశ్రయం కోసం హస్తినాపురానికి వచ్చాడు. అదే ద్రోణుడి జీవితంలో అతిపెద్ద మలుపు. ఒక్కోసారి కాలమే మనకు దారి చూపిస్తుంది. ద్రోణుడి జీవితంలో అది నిజమైంది. కృపాచార్యుడి ఇంట్లో ద్రోణుడు ఉంటున్నాడు. అక్కడికి దగ్గరలోనే ఓసారి పాండవులు, కౌరవులు బంతులాట ఆడుకుంటున్నారు. ఆ బంతి ఒకటి బావిలో పడిపోయింది. పిల్లలు ఆ బావి చుట్టూ చేరి అల్లరి చేస్తుంటే ద్రోణుడు చూశాడు. బంతి బావిలో పడిపోయిందని పిల్లలు చెప్పారు. నేను మీ బంతి తీస్తాను అని చెప్పాడు ద్రోణుడు. ద్రోణుడు తన ఉంగరాన్ని కూడా తీసి బావిలో పడేశాడు. కొన్ని దర్భలు తీసుకుని మంత్రించి ఒక్కో దర్భను బంతి మీద ప్రయోగించాడు. అంటే టార్గెట్ని లాక్ చేసే వెపన్ అన్నమాట. ఒక దర్భ మరో దర్భకు అతుక్కొని ఒక తాడులా బయటకు వచ్చింది. ఆ దర్భల తాడును లాగితే దాంతోపాటు బంతి, ద్రోణుడు ఉంగరం కూడా బయటకు వచ్చాయి. పాండవులు, కౌరవులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని భీష్ముడికి చెప్పారు పిల్లలు. భీష్ముడు కూడా ఆశ్చర్యపోయాడు. ద్రోణుడిని పిలిపించాడు. ఇక నుంచి పాండవులు, కౌరవులకు తమకు వచ్చిన విద్యనంతా బోధించాలని ద్రోణుడిని కోరాడు భీష్ముడు. అలా ఒక్క దెబ్బతో కురువంశం రాజగురువు అయిపోయాడు ద్రోణుడు. ఆ దెబ్బతోనే అతని పేదరికం కూడా ఎగిరిపోయింది. కానీ ద్రుపదుడు చేసిన అవమానం మాత్రం రోజూ ద్రోణుడిని గుచ్చుతూనే ఉంది. ఇక అక్కడి నుంచి ద్రోణాచార్య దగ్గర పాండవులు, కౌరవులు విద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడు ఒక్కో అస్త్రాన్ని నేర్పుతున్నాడు. కానీ అందరిలోనూ ద్రోణుడిని ఆకర్షించినవాడు అర్జునుడు. అర్జునుడి ధారణ శక్తి, ఏకాగ్రతను ద్రోణాచార్యుడు గమనించాడు. ద్రోణుడు అర్జునుడి పట్ల పక్షపాతం చూపించాడు అని చాలామంది రాసేస్తూ ఉంటారు. కానీ అది శుద్ధ తప్పు. ఎందుకంటే మంచి శిష్యుడిని ఒక మంచి గురువు గుర్తిస్తాడు. ఆ శిష్యుడితో ఆ గురువు అనుబంధం జీవితాంతం సాగుతుంది. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలా ద్రోణుడికి అర్జునుడు ప్రియశిష్యుడు అయ్యాడు. ఇందులో పక్షపాతం ఏముంది? నిజమైన గురువుకి పక్షపాతం అంటూ ఏమీ ఉండదు. మంచి తెలివితేటలున్న శిష్యుడి మీద ప్రత్యేకమైన అభిమానం ఏ గురువుకైనా ఉంటుంది. గురువుగా ద్రోణాచార్యుడి పేరు అన్ని రాజ్యాల్లో మారుమోగింది. చాలా రాజవంశాల వారు తమ పిల్లలను ద్రోణుడి దగ్గరకు పంపారు. అలా ఆ సమయంలో
ద్రోణుడి దగ్గర శిష్యరికానికి వచ్చిన వారిలో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడికి ద్రోణుడికి అస్త్ర ప్రదర్శన సమయంలోనే పరిచయం ఉన్నట్లు సినిమాల్లో చూపిస్తారు. కానీ కాదు, పాండవులు కౌరవులు ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకుంటున్న సమయంలో కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గర ఉన్నాడు. అతని తండ్రి అధిరథుడు, సూతుడు అంటే రథసారథి. కౌరవ ప్రముఖుల రథాన్ని నడిపే అధిరథుడికి మంచి పేరుంది. ఆ కాలంలో సూతులకు క్షత్రియుల దగ్గర మంచి గౌరవం ఉండేది. అందుకే యువరాజులకు మాత్రమే ప్రవేశం ఉన్న ద్రోణుడి దగ్గర కర్ణుడు శిష్యరికం చేయగలిగాడు. ఎంతమంది శిష్యులు ఉన్నా ద్రోణుడికి అర్జునుడి మీదే ఎక్కువ గురి. అలాగే ద్రోణుడికి పుత్రప్రేమ కూడా ఎక్కువే. శిష్యులకు నేర్పని చాలా విద్యలు ద్రోణుడు అశ్వత్థామకు నేర్పేవాడు. అశ్వత్థామ కూడా మహామేధావి. శిష్యులు ఎవరూ లేని సమయంలో అశ్వత్థామకు కొత్త విషయాలు నేర్పేవాడు ద్రోణుడు. అర్జునుడు కూడా పగలు రాత్రి తేడా లేకుండా సాధన చేశాడు. చీకటిలో కూడా శబ్దం విని బాణం వేయగల శక్తిని సంపాదించాడు. అతని పట్టుదల, శ్రద్ధ ద్రోణుడికి నచ్చాయి. ఓసారి ఆశ్రమంలో శిష్యులకు పరీక్ష పెట్టాడు ద్రోణుడు. అందరికీ చెట్టు మీద ఓ పక్షిని చూపించాడు. అక్కడ మీకు ఏం కనిపిస్తోంది అని అడిగాడు ద్రోణుడు. చెట్టు మీద పక్షి కనిపిస్తున్నాయని అన్నాడు ధర్మరాజు. నేను నీ తమ్ముళ్ళు కూడా కనిపిస్తున్నారా అని అడిగాడు ద్రోణుడు. అందరూ కనిపిస్తున్నారని చెప్పాడు ధర్మరాజు. అయితే నీకు అస్త్రాలు నేర్చుకునే యోగ్యత ఇంకా రాలేదని ధర్మరాజుకి చెప్పాడు ద్రోణుడు. అలా అందరూ ధర్మరాజులాగే సమాధానం చెప్పారు. అర్జునుడు వచ్చాడు. నాకు ఆ పక్షి తల తప్ప ఇంకేమీ కనిపించటం లేదు అన్నాడు. ద్రోణుడు మెచ్చుకున్నాడు. అది ఏకాగ్రత అంటే. అందుకే అర్జునుడు విజేత అయ్యాడు. మరోసారి ద్రోణాచార్యుడు నదిలో దిగాడు. ఓ మొసలి ద్రోణుడిని పట్టుకుంది. కేకలు పెట్టాడు. ద్రోణుడు తలుచుకుంటే ఆ మొసలిని వదిలించుకోగలడు. కానీ శిష్యులు ఏం చేస్తారో చూద్దామని పరీక్ష పెట్టాడు. శిష్యులందరూ గురువుని ఎలా కాపాడాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఒక్క అర్జునుడు మాత్రమే గురు చూసి బాణాన్ని ప్రయోగించి మొసలిని చంపాడు. ఇంత ప్రతిభ ఉన్నవాడి మీద గురువుకి ప్రేమ ఉండకుండా ఎలా ఉంటుంది? దీన్ని పక్షపాతం అంటే ఆ రాసేవారి దృష్టికోణంలోనే ఏదో లోపం ఉందని అనుకోవాలి. అలా మొసలి నుంచి రక్షించిన సమయంలోనే ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడు. ధనుర్విద్యలో నీతో సమానమైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అలా నిన్ను తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పడం కలియుగంలో ఉందేమో. ముందరి యుగాల్లో మాట ఇస్తే దాన్ని సత్యయజ్ఞం అనేవారు. ఒకవేళ అది తప్పితే ప్రాణం పోయినట్టు భావించేవారు. కనుక త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ప్రతిజ్ఞాపాలనకు చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఇప్పటి తరాల్లో చాలామందికి అర్థం కాని విషయం. అలా ద్రోణుడు అర్జునుల అనుబంధం రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడితో ఒక ఘట్టం ముగిసింది. అలా పాండవులు కౌరవులకు ద్రోణుడు అన్ని విద్యలు బోధిస్తున్నాడు. అందరిలో అర్జునుడు ద్రోణుడికి ప్రియ శిష్యుడు అయ్యాడు. ఒకసారి శిష్యులు వేట కోసం అడవికి వెళ్ళారు. వారితో పాటు వారి వేట కుక్కను కూడా తీసుకెళ్లారు. కొంతసేపటికి వారి వేట కుక్క తప్పిపోయింది. శిష్యులు వెతుక్కుంటూ వెళ్తే ఒక చోట నోటికి 7 బాణాలతో వేట కుక్క కనిపించింది. ఆ బాణాలు ఎంతో నేర్పుతో వేశారు. అది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ఆ బాణాలను చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ వేట కుక్కే తన మీద బాణాలు ప్రయోగించిన వాడిని చూపించింది. అతనే ఏకలవ్యుడు. నీకు గురువు ఎవరని ఏకలవ్యుడిని అర్జునుడు అడిగాడు. అతను దగ్గరలోనే ఉన్న ఒక మట్టి బొమ్మను చూపించాడు. ఆ బొమ్మ ద్రోణాచార్యుడిది. అర్జునుడు మరోసారి ఆశ్చర్యపోయాడు. వెంటనే గురువు దగ్గరికి వెళ్ళాడు. అంతకు ముందే నిన్ను మించిన యోధులు లేనంతగా తీర్చిదిద్దుతాను అని అర్జునుడికి ద్రోణుడు మాటిచ్చాడు. మరి నాకు సాటి అయిన మరో వీరుడిని ఎలా తీర్చిదిద్దారు అని ద్రోణుడిని ప్రశ్నించాడు అర్జునుడు. ఏకలవ్యుడు తనకు పోటీ అవుతాడని అన్నాడు. ద్రోణుడికి ఏమీ అర్థం కాలేదు. ఏకలవ్యుడు ఎవరు, ఎక్కడున్నాడు అని అర్జునుడిని అడిగాడు. ఇద్దరూ కలిసి ఏకలవ్యుడు ఉన్న చోటికి వెళ్ళారు. ఈ ఏకలవ్యుడు ఎవరు? కొన్ని రాక్షస గణాలు ద్వాపరయుగంలో రాజవంశాల్లో ప్రవేశించాయని ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. అందులో క్రోధవసువులు అనే రాక్షస గణానికి చెందినవాడు ఏకలవ్యుడు. నిషాదరాజు హిరణ్యధనుష్యుడు ఏకలవ్యుడి తండ్రి. జంతువులను వేటాడే జాతులకు ధనుర్వేదం నేర్పకూడదని ద్వాపరయుగం నాటి నియమం. శాస్త్రాలు నేర్చుకోవాలంటే కొన్ని సంస్కారాలు కావాలి. అప్పటి కాలాన్ని బట్టి ఏకలవ్యుడికి ధనుర్విద్య నేర్చుకునే అర్హత లేదు. కానీ కొందరు ఏకలవ్యుడి కథకి ఈ కాలం నాటి పద్ధతులు తగిలించి అసలు చరిత్రనే మార్చేస్తున్నారు. ఏకలవ్యుడి కథ ఇక్కడితో ముగిసిపోదు. ఆ తర్వాత కూడా ఏకలవ్యుడు అరాచకాలు సృష్టించే రాజులతోనే చేతులు కలిపాడు. అర్జునుడు మంచి వయసులో ఉన్నాడు. ఉరకలు వేసే వయసు, ఆవేశం రగిలే వయసు.
తన గురువు ఇచ్చిన వాగ్దానమే అతనికి ఆ సమయంలో ముఖ్యం అనిపించింది. ఇక్కడ అర్జునుడి తప్పేమీ లేదు. మరి ఏకలవ్యుడికి ద్రోణుడు ఎలా తెలుసు? గతంలో ఓసారి ఏకలవ్యుడు ద్రోణుడిని కలిశాడు. నిషాద జాతికి చెందినవాడు కనుక ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా అంగీకరించలేదు. ఆయుధం పట్టగానే సరిపోదు, ఎవరిపై ప్రయోగించాలి, ఎంత విచక్షణతో ఆయుధాన్ని ఉపయోగించాలి అన్న జ్ఞానం కూడా ఉండాలి. మూగజీవి అయిన వేటకుక్క దాడి చేస్తే ఓ బాణం వేస్తే సరిపోతుంది. దాని మీద కూడా 7 బాణాలు వేసే తీవ్ర మనస్తత్వం ఏకలవ్యుడిది. అలాంటి వాడికి విద్య నేర్పిస్తే రేపటినాడు ఏదైనా జరగచ్చు. అది ఆ విద్య నేర్పిన గురువుకి కూడా అవమానం. ఇలాంటివి ఆలోచించే ఆ కాలంలో విద్య నేర్పేందుకు కొన్ని అర్హతలు పెట్టారు. అందుకే ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా అంగీకరించలేదు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్నే గురువుగా భావించి సాధన చేశాడు. ఇక్కడ మరో విషయం, ఏకలవ్యుడిని సమర్థించేవారంతా విగ్రహ ఆరాధనను కూడా సమర్థించాల్సి ఉంటుంది. విగ్రహం అనేది మన మనసుకి ప్రతిరూపం. మన మనసులో ఎవరుంటే వారి శక్తిని ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడానికి విగ్రహం ఉపయోగపడుతుంది. వేద సంస్కృతి విగ్రహారాధనకు అందుకే అంత ప్రాముఖ్యం ఇచ్చింది. అలా ఏకలవ్యుడు గొప్ప సాధన చేశాడు. అయితే నేరుగా నేర్చుకున్నా, విగ్రహాన్ని చూస్తూ నేర్చుకున్నా ద్రోణుడిని ఏకలవ్యుడు గురువుగా అంగీకరించినట్టే. మరి నా గురుదక్షిణ ఏది అని అడిగాడు ద్రోణుడు. మీరు ఏది అడిగినా ఇస్తాను అని ద్రోణుడికి మాటిచ్చాడు ఏకలవ్యుడు. అయితే నీ కుడి చేతి బొటనవేలు ఇవ్వు అన్నాడు ద్రోణుడు. మరో ఆలోచన లేకుండా ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి ఇచ్చేశాడు. అయితే ఏకలవ్యుడు భక్తి శ్రద్ధ ద్రోణుడికి నచ్చాయి. అందుకే బదులుగా ద్రోణుడు ఏకలవ్యుడికి మరో విద్య నేర్పాడు. బొటనవేలు లేకపోయినా చూపుడు వేలు మధ్యవేలు సాయంతో బాణం ఎలా వేయాలో ఏకలవ్యుడికి నేర్పించాడు. ఇలా ఇప్పటికైతే ఏకలవ్యుడి కథ ముగుస్తుంది. కానీ ముందు ముందు ఏకలవ్యుడు మనకు మళ్ళీ కనిపిస్తాడు. శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు ఎన్నోసార్లు కృష్ణుడి మీద దాడి చేశారు. ఈ ముగ్గురితో పాటు మరో వీరుడు కూడా ఆ యుద్ధంలో కీలకం. అతనే ఏకలవ్యుడు. జరాసంధుడికి శిశుపాలుడికి మంచి మిత్రుడయ్యాడు. అంటే ఏకలవ్యుడు రాక్షస శక్తులతో చేతులు కలిపాడు. ఇక ద్రోణుడు ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడిని సాటిలేని వీరుడిగా తయారు చేస్తున్నాడు. అప్పుడే బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని నేర్పాడు. ఆ అస్త్రం నియమాలను కూడా చెప్పాడు. బ్రహ్మాస్త్రం గురించి ద్రోణుడు చెప్పిన వివరాలు ఇవే. బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైనది. ఆ అస్త్రాన్ని ప్రయోగించడం, మధ్యలోనే వినాశనాన్ని ఆపడం కూడా నేర్పాడు. సాధారణ ప్రజల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదు. ప్రపంచాన్ని నాశనం చేసే అస్త్రమది. ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చోట 12 ఏళ్ల పాటు మొక్క కూడా మొలవదు. ఇవన్నీ ఇప్పటి న్యూక్లియర్ బాంబుని గుర్తు చేస్తాయి. ఆ రోజుల్లో బ్రహ్మాస్త్రమే నేటి న్యూక్లియర్ బాంబ్ అని కూడా అంటారు. ఆనాటికే ఇంతటి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నట్టు ద్రోణుడు అర్జునుడికి చెప్పిన మాటల బట్టే తెలుస్తుంది. ఏకలవ్యుడి విషయంలో ద్రోణుడిని చాలామంది విమర్శిస్తారు. అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు. ఆ అస్త్రాన్ని ద్రోణుడు కన్న కొడుకైన అశ్వత్థామకు కూడా అప్పటికి నేర్పలేదు. ఆయుధాన్ని ఉపయోగించే విచక్షణ ఎవరికుంటుందో వారికే ద్రోణుడు నేర్పాడు. అలా ద్రోణుడి దగ్గర పాండవులు కౌరవులు అస్త్ర విద్యాభ్యాసం ముగిసింది. అప్పుడే మహాభారతంలో అసలైన ఘట్టం మొదలైంది. అదే కుమార అస్త్ర విద్యా ప్రదర్శన. పాండవులు కౌరవులు నేర్చుకున్న విద్యలను ప్రదర్శించేందుకు ద్రోణుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. హస్తినాపుర ప్రజల సమక్షంలో ఓ స్టేడియం లాంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు కూడా వచ్చారు. అంతఃపుర మహిళలకు మరో చోట ఏర్పాట్లు చేశారు. వారిలో కుంతి కూడా ఉంది. పాండవులు కౌరవులు వారి అస్త్ర ప్రదర్శన చేస్తున్నారు. మొదట భీముడు దుర్యోధనుల గదాయుద్ధం మొదలైంది. భీముడంటే మొదటి నుంచి దుర్యోధనుడికి మంట కదా. ఇద్దరి మధ్య యుద్ధం కూడా అదే స్థాయిలో జరిగింది. ఇక హద్దు దాటుతున్న సమయంలో అశ్వత్థామకు చెప్పి ద్రోణుడు ఆ గదాయుద్ధాన్ని ఆపించాడు. ఆ తర్వాత ప్రదర్శన అర్జునుడు చేశాడు. అతని అస్త్ర ప్రదర్శనకు ఊరంతా ఆశ్చర్యపోయింది. రకరకాలుగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఎగురుతూ బాణాలను లక్ష్యాలకు సంధించాడు. గుర్రం మీద స్వారీ చేస్తూ బాణాలు వదిలాడు. ఇలా ఎన్నో విద్యలు ప్రదర్శించాడు. అప్పుడే ఆ వేదిక దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు. అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ నేను ప్రదర్శించగలను, అవకాశం ఇస్తే చేసి చూపిస్తాను అన్నాడు. అతనే కర్ణుడు. కర్ణుడి మాటలో ఆత్మవిశ్వాసం ఉంది. కౌరవుల్లో సరైన విలుకాడే లేడు. అందుకే దుర్యోధనుడికి ధనుర్విద్యలో ఆరితేరినవాడు కావాలి. సరిగ్గా అప్పుడే కర్ణుడు వచ్చాడు. పైగా చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తే. కర్ణుడు ద్రోణుడి దగ్గర శిష్యరికం చేశాడని చెప్పుకున్నాం. వెంటనే దుర్యోధనుడు కర్ణుడిని అక్కున చేర్చుకున్నాడు. అర్జునుడికి పోటీ ఇచ్చేవాడు ఒకడు దొరికాడు అనే ఆనందమే తప్ప దుర్యోధనుడికి కర్ణుడి మీద ప్రేమ ఏమీ లేదు.
దుర్యోధనుడు కర్ణుడు స్నేహం మీద బోలెడని కథలు వచ్చాయి. వాటిలో నిజాల మాట ఎలా ఉన్నా అంతా అభూత కల్పనలే. సినిమాల్లో చూపించే కథలేవి వ్యాసభారతంలో లేవు. అయితే కర్ణుడు ఒక దురదృష్టవంతుడు, ప్రతిభావంతుడు. కర్ణుడు లేని భారతం లేదు. కర్ణుడు అర్జునుడు ఇద్దరూ ఒక తల్లి బిడ్డలే. కానీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఈ వేదిక నుంచే మొదలైంది. దుర్యోధనుడు కర్ణుడు చేయి పెట్టి తీసుకెళ్లాడు. అస్త్రవిద్య ప్రదర్శనకే కర్ణుడికి అనుమతి ఇవ్వలేదని సినిమాల్లో చూపించారు. అది తప్పు. విద్యా ప్రదర్శనకు అక్కడ ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. కర్ణుడు తనకొచ్చిన విద్యలన్నీ ప్రదర్శించాడు. కానీ ప్రదర్శనలో గీత దాటింది కర్ణుడే. నాతో పోటీ పడగలవా అని అర్జునుడిని హెచ్చరించాడు కర్ణుడు. ఇది ప్రదర్శన మాత్రమే అని ద్రోణుడు ఎంత చెప్పినా వినలేదు కర్ణుడు. అర్జునుడిని రెచ్చగొట్టాడు. కర్ణుడు అర్జునుల పోటీ మొదలైంది. అది పెద్దదే, ఇద్దరూ కొట్టుకునే వరకు వచ్చింది. ఒక్కసారిగా అస్త్రవిద్యా ప్రదర్శన కాస్త యుద్ధంగా మారిపోయింది. యువతల దుర్యోధనుడికి ఆనందం పొంగుతోంది. సరిగ్గా అప్పుడే కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడి మధ్యలోకి వచ్చాడు. యుద్ధంలో ఎవరైనా వారి శక్తిని ప్రదర్శించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ద్వంద్వయుద్ధం. ద్వంద్వయుద్ధం ఎప్పుడూ ఒక వర్గీయుల మధ్య జరగాలి. ఇది నియమం. అర్జునుడు క్షత్రియుడు, మరి నువ్వు ఎవరు అన్నాడు కృపాచార్యుడు. వెంటనే కర్ణుడు తాను సూతపుత్రుడునని చెప్పాడు. అయితే ఈ ద్వంద్వయుద్ధానికి మీరు అర్హులు కాదని భీముడు అన్నాడు. భీముడు అలా అనగానే దుర్యోధనుడు లేచాడు. ఆ సమయంలో దుర్యోధనుడు అన్న మాటలివి. రాజు అయినవాడే మరో రాజుతో ద్వంద్వయుద్ధం చేయవచ్చన్నమాట. ఒక వీరుడు రాజవడానికి ఒక రాజ్యం చాలు కదా, ఇప్పటికిప్పుడే అర్ధరాజ్యాన్ని ఇచ్చి ఇతనిని రాజును చేస్తున్నాను అన్నాడు అని అతని సింహాసనంలో సగభాగంలో కూర్చోబెట్టుకున్నాడు. కర్ణుడిని రాజును చేశాడు. ఆ తర్వాత అంగరాజ్యాన్ని కర్ణుడికి ఇచ్చాడు. కర్ణుడి జీవితంలో అతిపెద్ద ఘట్టమిది. ఆ కృతజ్ఞతతోనే కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడి ప్రాణంగా మెలిగాడు. అప్పటికే సాయంత్రం అయింది. అస్త్రవిద్యా ప్రదర్శన పూర్తయింది. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అర్ధరాజ్యమైనా అంగరాజ్యమైనా కర్ణుడికి ఇచ్చే హక్కు దుర్యోధనుడికి ఎక్కడుంది? దుర్యోధనుడికి అప్పటికింకా యువరాజు పట్టాభిషేకమే జరగలేదు. అతని అహంకారాన్ని ప్రదర్శించడానికి, కర్ణుడిని తమ పక్క తిప్పుకోవడానికి దుర్యోధనుడు ఆడిన నాటకమది. రాజ్యాలు పంచే హక్కు గాని అర్హత గాని దుర్యోధనుడికి లేదు. మరి మిగిలిన వాళ్ళు ఎలా ఊరుకున్నారు? సభ్యత పాటించి మౌనంగా ఊరుకున్నారంతే. ధృతరాష్ట్రుడికి కొడుకు కాబట్టి అందరి ముందు అతన్ని అనడం మంచిది కాదని ఊరుకున్నారు. ఈ సంఘటనను తీసుకునే సినిమా వాళ్ళు, కొందరు కథా రచయితలు భారతాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసి రాసేశారు. 1960ల్లో తమిళనాడులో నాస్తిక ఉద్యమం నడుస్తుంది. అగ్రవర్ణ వ్యతిరేక ఉద్యమం కూడా నడుస్తుంది. ఆ ఉద్యమంలో భాగంగా శివాజీ గణేశంతో కర్ణ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఈ కుమార అస్త్ర ప్రదర్శనలో సన్నివేశాన్ని వాళ్ళ ద్రవిడ ఉద్యమానికి అనుకూలంగా రాసేసుకున్నారు. కర్ణుడి చరిత్రని ఉద్యమం కోసం తమిళ రచయితలు వాడుకున్నారు. కర్ణుడి కథలో కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ కథనే కొంచెం మార్చి మన ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణగా తీశారు. 2 హిట్ సినిమాలే. అక్కడి నుంచే కర్ణుడిని దుర్యోధనుడిని హీరోలుగా చేయడం మొదలుపెట్టారు. కర్ణుడి సంగతి సరే, విధివంచితుడు, దురదృష్టవంతుడు, వ్యక్తిగతంగా మంచివాడే. దుర్యోధనుడు మాత్రం హీరో కాదు, 100% విలన్. కర్ణుడు దుర్యోధనుడిని నిజంగా మిత్రుడిగా ఆరాధించాడు. కానీ దుర్యోధనుడు మాత్రం పూర్తి స్వార్థంతోనే కర్ణుడిని చేరదీశాడు. అదంతా ఒక రాజకీయం మాత్రమే. సినిమాల్లో చూపించినట్టు ద్వాపరయుగంలో సూతకులం తక్కువ కులమేమీ కాదు. క్షత్రియుల తర్వాత అంతటి గౌరవం సూతకులానికి ఉంది. ఏ క్షత్రియుడికైనా రథసారథి కావాలి. రథసారథి అంటే సూతులే. రథాన్ని నడిపే సూతుడు తక్కువవాడే అయితే పనిగట్టుకుని కృష్ణుడు కురుక్షేత్రంలో రథసారథ్యం ఎందుకు చేస్తాడు? సూతులకు ద్వాపరంలో చాలా విలువ ఉంది. అందుకే ద్రోణుడి దగ్గర కర్ణుడు శిష్యుడిగా చేరగలిగాడు. అస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడు నేర్చుకునే విద్యలు ప్రదర్శించేందుకు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. కులమే అడ్డైతే అసలు ప్రదర్శనకే అడ్డు చెప్పేవారు కదా. కేవలం ద్వంద్వయుద్ధం విషయంలోనే అభ్యంతరం వచ్చింది. ఆ మాటకు వస్తే ద్వాపరయుగంలో సూతులు రాజ్యాలు కూడా ఏలేరు. కీచకుడు సూతుడే. పాండవులు అజ్ఞాతవాసం చేసింది విరాట రాజ్యంలో. విరాటరాజు భార్య సుదేష్ణది సూతకులం. సుదేష్ణ కూతురే ఉత్తర. ఉత్తరలో సూతరక్తం కూడా ఉంది. ఆమెను పాండవులు అభిమన్యుడికి ఇచ్చి చేయలేదా? సూతకులాన్ని ఆ కాలంలో తక్కువ చేసి చూస్తే అభిమన్యుడికి ఉత్తరను ఇచ్చి పెళ్లి ఎలా చేస్తారు? అసలు సూతకులసుడైన కీచకుడే కీలకంగా ఉన్న విరాట రాజ్యంలో పాండవులు ఎలా ఉంటారు? ద్వాపరంలో సూతకులాన్ని ఏనాడు తక్కువగా చూడలేదు. సినిమాల్లో కర్ణుడి గురించి చూపించినదంతా కల్పిత కథే. ఆ సినిమాలో కథకి భారతానికి ఎటువంటి సంబంధం కనబడదు. మొత్తానికి కురుక్షేత్ర యుద్ధానికి ఈ కుమార అస్త్ర ప్రదర్శన ఘట్టమే పునాది వేసింది. దుర్యోధనుడు కర్ణుడు కలిశారు. మహాభారత కథ ఇకపై మరింత వేగంగా నడుస్తుంది. కుమార అస్త్ర ప్రదర్శనలో
కర్ణుడు దుర్యోధనుల స్నేహం మొదలైంది. ఏకలవ్యుడి బొటనవేలు గురుదక్షిణగా అడిగి ఇచ్చిన మాట ప్రకారం అర్జునుడిని ఎదురులేని వీరుడిని చేశాడు ద్రోణుడు. కాని ద్రోణుడు మనసుని ఎప్పుడూ ఒక బాధ వెంటాడుతూనే ఉంది. అదే ఆనాడు పేదరికంలో ఉన్నప్పుడు చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి దగ్గరకు వెళ్తే అతడు చేసిన అవమానం. దానికి బదులు తీర్చుకోవాలనే అనుకున్నాడు ద్రోణుడు. కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అయ్యాక తన శిష్యులను సమావేశపరిచాడు ద్రోణుడు. ద్రుపదుడు తనని అవమానించిన కథను చెప్పాడు. ద్రుపదుడిని బంధించి తీసుకువస్తే తాను సంతృప్తి చెందుతానని చెప్పాడు ద్రోణుడు. గురువుగారి సంతృప్తి కోసం కౌరవులు పాండవులు బయలుదేరారు. మొదట దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకుని పాంచాల రాజ్యం మీదకు వెళ్ళాడు. ద్రుపదుడు కూడా మహావీరుడే. దుర్యోధనుడిని ఓడించి పంపించాడు. ఆ తర్వాత అర్జునుడు భీముడు వెళ్లారు. ద్రుపదుడిని ఓడించారు. ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టాడు. ద్రోణుడు సంతృప్తి చెందాడు. ఆనాడు ద్రుపదుడు రాజు, ద్రోణుడు పేదవాడు. కాబట్టి సమ ఉజ్జీలు కాని ఇద్దరి మధ్య స్నేహం లేదని అన్నాడు ద్రుపదుడు. ఇప్పుడు తనని రాజును చెయ్యాలని ద్రోణుడు ద్రుపదుడిని ఆదేశించాడు. గంగానదికి ఉత్తరాన ఉన్న ఐచ్ఛత్ర రాజ్యాన్ని ద్రోణుడికి ఇచ్చాడు ద్రుపదుడు. అర్జునుడు ద్రుపదుడిని గెలిచాడు కనుక ద్రుపదుడి రాజ్యం అర్జునుడిదే అవుతుంది. ఆ రకంగా అర్జునుడు గురువైన ద్రోణుడికి ఆ రాజ్యాన్ని గురుదక్షిణగా ఇచ్చాడు. ద్రుపదుడి ఘటనే మహాభారతానికి కీలక మలుపు. కౌరవులు పాండవులు యువకులయ్యారు. ధర్మరాజుకి 30 ఏళ్లు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. పాండురాజు మీద, భర్తను పోగొట్టుకున్న కుంతి మీద హస్తినాపురం ప్రజలకు ఉన్న సానుభూతికి భయపడే ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు. ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించేవాడు, ధైర్యం సహనం ఉన్నవాడు, దయతో ఉండేవాడైన ధర్మరాజు ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తాడని భీష్ముడు ద్రోణుడు ఆశీర్వదించారు. ధర్మరాజు పట్టాభిషేకం అయ్యాక భీముడు అర్జునుడు నకుల సహదేవులు శత్రు రాజ్యాలను జయించారు. భారతంలో తక్కువ పాత్ర ఉంది గాని నకుల సహదేవులు గొప్ప వీరులు. రాజ్యాలు గెలుచుకొచ్చిన ప్రతిసారి ధర్మరాజు తన తండ్రి పాండురాజులాగే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అతని ముందు అన్నీ ఉంచేవాడు. ధర్మరాజు పరపతి రోజు రోజుకు పెరుగుతోంది. యువరాజే అయినా అతన్ని అందరూ చక్రవర్తిలాగే చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. అప్పుడు మొదలైంది ధృతరాష్ట్రుడిలో అసూయ. ధర్మరాజు కీర్తిని భరించలేకపోయాడు. అప్పుడే కణికుడిని పిలిపించాడు. ఈ కణికుడు శకుని స్నేహితుల్లో ఒకరు. ఇతని పేరు మీదే కణిక నీతి వచ్చింది. కణికుడు చెప్పేవన్నీ కుటిల నీతులే. ఎలా కుట్ర చేసి చంపాలి, ఎలా లొంగదీసుకోవాలి, శత్రువుని ఎలా పట్టుకోవాలి, ఇలాంటి నీతులన్నీ చెప్పేవాడు. కుట్రలు చేయడంలో దిట్ట. అందుకే కణిక నీతిని కూటనీతి అని కూడా అంటారు. రాజనీతిలో ఇది కూడా ఒక భాగమే. మహాభారత కాలం నాటికి పటిష్టమైన గూఢచార వ్యవస్థ ఉండేది. దుర్యోధనుడి వేగులకు కణికుడే అధికారి. అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆ కణికుడే పాండవులను రాజ్యానికి దూరంగా పంపి శత్రు సంహారం చెయ్యొచ్చన్న సలహా ఇచ్చాడు. ఇక దుర్యోధనుడైతే మరీ ఈర్ష్యపడుతున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తన బాధ అంతా చెప్పాడు. నువ్వు అంధుడివే అధికారం కోల్పోయావు, మేము అంధులం కాకపోయినా కోల్పోయాం అన్నాడు. పాండురాజు పెద్ద కొడుకు కాబట్టే ధర్మరాజు రాజు అవుతాడు. మేము మా ముందర తరాలు అతని వారసులకు ఊడిగం చెయ్యాలా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా కొడుకు ముందు బయటపడ్డాడు. నాకు బాధగానే ఉంది, కానీ ధర్మరాజులో ఏ తప్పు కనిపించటం లేదు, అందువల్ల అతన్ని ఏమీ చేయలేమన్నాడు. అప్పుడు దుర్యోధనుడే ఒక ఆలోచన ఇచ్చాడు. ముందు పాండవులను ఏదో ఒక వంక మీద కొన్నాళ్లు దూరంగా పంపిస్తే ఆ తర్వాత రాజ్యాన్ని అధికారులను తమ వైపు తిప్పుకోవచ్చు అన్నాడు. సరిగ్గా కణికుడు కూడా ఇదే మాట అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు చేసిన కుట్రే వారణావత యాత్ర. వారణావతం అనే పుణ్యక్షేత్రానికి పాండవులను కొన్నాళ్లు పంపుదామని ధృతరాష్ట్రుడే ఆలోచన చేశాడు. ఒకరోజు సభలో అందరి ముందు ధృతరాష్ట్రుడే స్వయంగా ధర్మరాజుకి చెప్పాడు. వారణావతం గొప్ప పుణ్యక్షేత్రమని, అక్కడ మంచి ఉత్సవం జరుగుతోందని, కుంతితో సహా అందరూ వెళ్తే మంచిదని అన్నాడు. ఇందులో ఏదో కుట్ర ఉందని ధర్మరాజుకి ముందే అనుమానం వచ్చింది. కానీ అంతమంది ఉన్న సభలో పెదనాన్నని అవమానపరచడం ఇష్టం లేక సరే అన్నాడు. మాట ఇచ్చినందుకు తల్లి కుంతి, పాండవులు వారణావత తీర్థయాత్రకు బయలుదేరారు. అప్పుడు విదురుడు వారిని కొన్ని విషయాల్లో హెచ్చరించాడు. విదురుడు అప్పుడు ఏం చెప్పాడంటే, రాజు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చెట్టు కొమ్మ మీద పడుకునేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో రాజు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు నిప్పు నీరు గాలి దేని వల్లైనా రావచ్చు. అడవి అంతా తగలబడినా కలుగులో ఉన్న ఎలకకు మాత్రం ఏమీ కాదు.
ఇదే విదురుడు ధర్మరాజుకి చెప్పిన నీతి. విదురుడు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు ధర్మరాజు. పాండవులు వారణావతానికి చేరుకునే లోపే దుర్యోధనుడి కుట్రలు మొదలైపోయాయి. ముందే వారణావతానికి పురోచన అనే శిల్పిని దుర్యోధనుడు పంపించాడు. అతనితో ఓ ఇల్లు నిర్మింపచేశాడు. ఎలాంటి ఇల్లు అంటే, నిప్పు కణిక తగిలితే చాలు ఆ ఇల్లంతా క్షణాల్లో మసైపోతుంది. అలా వెంటనే తగలబడే లక్కలాంటి పదార్థాలతో ఆ ఇంటిని నిర్మించాడు పురోచనుడు. ఆ ఇంటినే లక్క ఇల్లు అంటారు. వారణావతం చేరుకున్నాక ఆ ఇంట్లో దిగారు పాండవులు. ఆ ఇంటిని చూడగానే ఆ ఇంటి నుంచి వచ్చిన వాసన చూసి ధర్మరాజుకి విషయం అర్థమైపోయింది. తొందరగా తగలబడే ఇల్లని తన తమ్ముళ్లను హెచ్చరించాడు. అప్పుడు సురక్షిత ప్రాంతానికి వెళ్దామన్నాడు భీముడు. ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు గనక ఇక్కడే ఉండి పథకం ఆలోచిద్దామన్నాడు ధర్మరాజు. అదే రోజు కనకుడు అనే వ్యక్తి ధర్మరాజును కలిశాడు. విదురుడు తనను పంపించాడని చెప్పాడు. విదురుడి ఆదేశంతో ఆ ఇంటి నుంచి క్షేమంగా బయటపడేంత దూరం వరకు ఓ సొరంగాన్ని రహస్యంగా నిర్మించి వెళ్ళిపోయాడు. వారణావతంలో గొప్ప ఉత్సవం జరిగింది. లక్క ఇంటిని కట్టిన వాళ్లను, ఆ ఇంట్లో పనివాళ్లను పిలిచి అందరికీ తన ఇంట్లో విందు ఇచ్చాడు ధర్మరాజు. అందరికీ మత్తుపానీయాలు ఇచ్చాడు. అలా తాగి తూలిపోయిన వాళ్లలో లక్క ఇంటిని కట్టిన పురోచనుడు కూడా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు భీముడికి సైగ చేశాడు. పాండవులు, కుంతి అందరూ సొరంగ మార్గంలో చేరుకున్నారు. తర్వాత భీముడు ఒక్కడే బయటకు వచ్చి ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. పురోచనుడు అందరూ ఆ లక్క ఇంట్లో చనిపోయారు. ఆ శవాలను చూసి పాండవులు, కుంతి చనిపోయారని, దుర్యోధనుడే కుట్ర చేసి చంపేశాడని వారణావతం ప్రజలు గుసగుసలాడుకున్నారు. పాండవులు చనిపోయారన్న విషయం ధృతరాష్ట్రుడికి చేరింది. అయినా దుర్యోధనుడికి అనుమానమే. అందుకే తన గూఢచారులను పంపించాడు. లక్క ఇంట్లో ఒక స్త్రీ, 5 పురుషుల శవాలు కనిపించాయి. వారు పాండవులు, కుంతి అని గూఢచారులు కూడా దుర్యోధనుడికి చెప్పారు. అప్పటికి ఆ సుయోధనుడి మనసు శాంతించింది. ఇన్ని కుట్రలు చేశాడు దుర్యోధనుడు. అసలు విషయం ఏంటంటే, ఆ స్త్రీని పురోచనుడే ఆ ఇంట్లో నియమించాడు. ఆమె శవాన్ని చూసి కుంతి అనుకున్నారు. పాండవుల మరణవార్త విని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు బాధ నటించారు. భీష్ముడు మాత్రం కంటతడి పెట్టాడు. అప్పుడే విదురుడు పాండవులు క్షేమంగా ఉన్నారన్న రహస్యాన్ని భీష్ముడికి చెప్పాడు. సొరంగంలో అలసిపోయిన తమ్ముళ్లను, తల్లిని భీముడు ఒక్కడే తన భుజాల మీద మోసుకొని తీసుకెళ్లాడు. అలా సొరంగం దాటి ఓ అడవిలోకి అందరూ చేరుకున్నారు. అందరికీ దాహం వేసింది. భీముడు నీళ్లు తేవడానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి అందరూ పడుకున్నారు. పాండవులు సేద తీరిన ఆ అడవిని హిడింబవనం అనేవారు. ఆ అడవిని హిడింబాసురుడు అనే రాక్షసుడు ఆక్రమించాడు. హిడింబాసురుడు పాండవులను గమనించాడు. తన చెల్లి హిడింబ, ఆమె పేరుకి రాక్షసే గాని మానవత్వం ఉన్న కన్య. అడవిలోకి వచ్చిన మనుషులు ఎవరో చూసిరమ్మని చెల్లి హిడింబను పంపాడు హిడింబాసురుడు. ఆమె భీముడిని చూసింది. అతని అందాన్ని చూసి మోహించింది. అందమైన అమ్మాయి రూపంలో వెళ్ళి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ భీముడు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే, భీముడు రెండవవాడు. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అలాంటి తమ్ముడిని పరివేత్త అంటారు. అది ఆ కాలానికి దోషంతో సమానం. ఈ కాలంలోనూ అన్నకు పెళ్లి చేసేకే తమ్ముడికి చేస్తున్నాం కదా. హిడింబ భీముడికి తన ప్రేమ విషయం చెప్తున్న సమయంలోనే హిడింబాసురుడు వచ్చాడు. భక్షించమంటే ప్రేమిస్తావా అని చెల్లిని భయపెట్టాడు. ఆ రాక్షసుడిని చూసి భీముడు యుద్ధం చేశాడు. తన వాళ్ల నిద్రకు భంగం కలుగుతుందని హిడింబాసురుడిని దూరంగా ఈడ్చుకెళ్లాడు. చాలాసేపు యుద్ధం జరిగింది. భీముడి చేతిలో హిడింబాసురుడు చనిపోయాడు. అప్పటికి కుంతి, పాండవులు నిద్రలేచారు. హిడింబి అక్కడే ఉంది. హిడింబి అసలు పేరు కమలపాలిక. ఆమె కుంతి దగ్గరకు వెళ్ళి తన కోరిక చెప్పింది. అందరూ మాట్లాడుకుని హిడింబను భీముడికి ఇచ్చి చెయ్యాలని నిర్ణయించారు. అయితే భీముడు ఒక షరతు పెట్టాడు. హిడింబ సంతానం కోసం భీముణ్ణి కోరుకుంది. అందుకే సంతానం కలిగే వరకు నీతోనే ఉంటాను అని హిడింబకు మాటిచ్చాడు. హిడింబి కూడా సరే అంది. అక్కడి నుంచి శాలిహోత్రమైన అందమైన ప్రాంతానికి పాండవులను, కుంతిని హిడింబి తీసుకెళ్ళింది. అక్కడే భీముడు, హిడింబల పెళ్లి జరిగింది. అలా పాండవుల్లో మొదట పెళ్లి అయినది భీముడికే. భీముడికి హిడింబకు ఒక కొడుకు పుట్టాడు. అతనే ఘటోత్కచుడు. ఘటం అంటే కుండ, కచ అంటే గుండు. కుండలాంటి గుండు ఉన్నవాడు అని అర్థం. అందుకే ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. ఘటోత్కచుడు రాక్షసుడు. మాయాబజార్లో ఎస్వీఆర్లా ఏం ఉండడు. అయినా ఘటోత్కచ అంటే మనకు గుర్తొచ్చేది ఎస్వీఆరే. అంత అద్భుతంగా చేశారు. సద్యోగర్భం ద్వారా ఘటోత్కచుడు పుట్టాడు. రాక్షసుల్లో మనుషుల్లా 9 నెలల లెక్కేం ఉండదు. పుట్టడం, పెరగడం కూడా వెంటనే జరుగుతాయి. దాన్నే సద్యోగర్భం అంటారు. ఈ టెక్నాలజీ ఇప్పటి సైన్స్కి అందనిది. ఘటోత్కచుడు పుట్టగానే హిడింబ అతన్ని తీసుకుని రాక్షసులకు పుట్టిల్లు లాంటి కామాఖ్య అడవులకు తీసుకెళ్లిపోయింది.
మహాభారత కాలంలో కామాఖ్య రాక్షసులకు తాంత్రికులకు ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. కామాఖ్య అంటే ఇప్పటి అసోం. ఇప్పటికీ గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయం తాంత్రిక దేవతల ఆలయమే. దశమహావిద్యల ఆలయాలన్నీ అక్కడ ఉంటాయి. అలా కొడుకుతో పాటు హిడింబ కామాఖ్యకు వెళ్ళిపోయింది. హస్తినకు రమ్మని కుంతి అడిగినా అడవి వదిలి రాలేనని చెప్పింది. ఎప్పుడు తెలిస్తే అప్పుడు క్షణాల్లో మీ ముందు ఉంటానని ఘటోత్కచుడు తండ్రి భీముడికి మాటిచ్చాడు. ఘటోత్కచుడు రాక్షసమాయతో మహాబలుడు అయ్యాడు. హిడింబి కామాఖ్యకు వెళ్తున్న సమయంలోనే వ్యాసమహర్షి శాలిహోత్రానికి వచ్చాడు. పాండవులను ఏకచక్రపురం వెళ్లమని చెప్పాడు. బ్రాహ్మణుల వేషాల్లో అజ్ఞాతంగా ఉండి కొన్నాళ్లు భిక్షాటన చేయమన్నాడు. ఏకచక్రపురంలో ఓ బ్రాహ్మణ కుటుంబానికి పాండవులను సాటి బ్రాహ్మణులుగా పరిచయం చేశాడు వ్యాసుడు. అలా వారి ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. అలా పాండవులు వనవాసం చేయడానికి ముందే ఇలా అజ్ఞాతవాసం చేశారు. ఆ తర్వాత కథ ఊహించనంత వేగంగా మలుపులు తిరుగుతుంది.